నమస్తే సార్. అంజిరెడ్డి, ప్రకాష్ రాజ్ చేసిన స్టేట్మెంట్స్ మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తామండి. ఎందుకని అంటే భారతదేశంలో ఎన్నో కోట్ల జనాభా శ్రీరాముని దేవునిగా భావించి కొలుస్తారండి. ఆయన జీవన విధానం మనందరికీ ప్రామాణికంగా ఉంటుంది. అటువంటి ఒక గొప్ప దేవుని పట్టుకొని ఈయన మనకు నచ్చినట్టు ఇంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం ప్రకాష్ రాజ్కి ఒక ఆటగా మారింది. కానీ మీ ద్వారా ప్రకాష్ రాజ్ గారికి ఒకరికి చెప్పదలుచుకున్నామండి. ఆయన ఫ్రీగా ఓపెన్ గా మామూలు జనాలు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా సమాజంలో తిరగగలుగుతాడా? ఎందుకు అంటే వేరే ఎవరిని ఏం మాట్లాడానండి ఆయన. వేరే వర్గాలను ఎవరిని వేరే దేవతల గురించి ఏమీ మాట్లాడాడు. ఎప్పుడు చూసినా హిందూ దేవతలను దేవీ దేవతలను అవహేళన చేస్తూ కోట్ల మంది ఎవరైతే పూజిస్తున్నారో వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన రాక్షసానందం పొందుతున్నాడు. ఇది ఏ మాత్రము కరెక్ట్ కాదండి. ఆయన ఏదైతే అనుకుంటున్నాడో సమాజం ఇంకోటి ఏదో కమ్యూనిస్ట్ భావాలతో మాట్లాడతాడో ఆ భావాలు కూడా ఆయన ఒకసారి తిరిగి చూసుకోవాలి ఏ విధంగా అవి కరెక్ట్ అనేది. ఇంతమంది కోట్ల జనాభా పూజించే వాళ్ళని ఈ విధంగా అవహేళన చేసి ఆయన ఏం సాధిస్తాడండి? ఎంతో మంది ప్రకాష్ రాజ్ కి నా సూటి ప్రశ్న సరే. అనేక వేరే రకరకాల దేవతలు, ఎన్నో మతాలు, ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా వేరే వర్గాలకు సంబంధించి హిందుత్వ కాకుండా. వాళ్ళని ఎవరిని క్వశ్చన్ చేయకుండా ఓన్లీ హిందుత్వ పైన హిందీ దేవీ దేవతల పైన ఆయన దాడి చేయడం ఆయన యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అండి. ఆయనను హెచ్చరిస్తున్నాము 100% ఆయన ఏంటంటే ఆయన ఇటువంటి వ్యాఖ్యలను చేయకుండా సమాజంలో అందరి మనోభావాలను గుర్తిస్తే మంచిది. లేకపోతే తగు చర్యలు ఆయన పైన తీసుకుంటే గవర్నమెంట్ మంచిది. లేదు అంటే ఆయన మీద ఖచ్చితంగా దాడులు అయితే ఉంటాయండి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అంజిరెడ్డి. అండ్ వేస్వి నేత మనకి వెంకటేశ్వరరాజు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటేశ్వరరాజు గారు, ఇక్కడ ఒకటి ప్రశ్న ఏమనిపిస్తుందంటే ఎవరి మనోభావాల వాళ్ళవి, దాంతోపాటు ఎవరి పూజా విధానం కావచ్చు, లేకపోతే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అనేది ఆ అంశాన్ని అక్కడ కోట్ చేస్తారు. అఫ్ కోర్స్ మీరు విన్నారా బయటని? అండ్ ఎందుకు ఇక్కడ కాంట్రడిక్షన్ లా కనిపిస్తుందా, లేకపోతే ఎవరి మత స్వేచ్ఛ బట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఉందా? కాంట్రడిక్షన్ ఒక విషయం అండి. అతనికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే హిందూ సమాజం ఏదైతే ఉందో చాలా ఓపికగా బ్రహ్మాండ ఉంటుంది, మాకేం హామీ లేదనేటువంటి భావం వాళ్ళ ఉద్దేశంలో, అతని ఉద్దేశంలో. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడో డెన్మార్క్లో మహమ్మద్ ప్రవక్త మీద ఒక చిన్న కార్టూన్ వేస్తే మొత్తం ప్రపంచమంతా అల్లకొల్లోలమైంది. దాదాపుగా 170 మంది చనిపోయారు ప్రపంచంలో. నెంబర్ 1. నెంబర్ 2, సల్మాన్ రిష్దీ అని సటానిక్ వర్సెస్ అని ఒక బుక్ రాశాడు. ఆయన బుక్ రాస్తే దాంట్లో కొంచెం ఈ ఖురాన్కు తగ్గట్టుగా లేదు అనేటువంటి విషయంలో ఆయన తలకు ఫత్వా జారీ చేశారు. దాదాపుగా 20 లక్షల రూపాయలు ఆయన తలకు ఫత్వా జారీ చేశారు. తర్వాత బంగ్లాదేశ్లో లజ్జా అనే నవల రాసినందుకు తస్లిమా నస్రీన్ అనేటువంటి ఒక యువతి, ఆమె MBBS డాక్టర్, ఆమె యాక్చువల్గా ఆమె రాసినందుకు అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ముస్లిమ్స్ ఏ విధంగా చేస్తున్నారు హిందువులను అనేటువంటి కళ్ళకు కట్టినట్టుగా ఆ యొక్క లజ్జా అనేటువంటి నవలలో రాస్తే ఆమెకు ఫత్వా జారీ చేసి ఇక్కడికి వస్తే ఇదే కుహన సెక్యులరిస్ట్ అనేటువంటి వాళ్ళు ఆమెను చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే విషయం ఏంటంటే హిందువులు చాలా వినమ్రులు, ఎవరిని వాళ్ళ దేవీ దేవతలను తిట్టినా ఏం చేసినా వీళ్ళు ఊరుకుంటారు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నటువంటి ఈ ఖండకౌరం ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. విషయం వాళ్ళు ఏంటంటే అసలు రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం తెలియదు, ఇతిహాసాలు తెలియవు, పురాణాలు తెలియవు, భగవద్గీత అంటే ఏంటో తెలియదు. ఇటువంటి వాళ్ళు మన దేవీ దేవతల మీద కామెంట్ చేస్తారు. అంటే విషయం ఏంటంటే ఇవాళ చాలా ఇప్పటికే దాదాపుగా 38 కేసులు ఆయన ఒక తెలంగాణలోనే 38 కేసుల దాకా అయినాయని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చాలా అవుతాయి, ఇంకా చాలా కేసులు అవుతాయి. భావన ప్రకాష్ రెడ్డి గారు కూడా దాని మీద కేసు వేశారు, డెఫమేషన్ కేసు కూడా వేశారు 100 కోట్లకు. ఇంకా చాలా అవుతాయి ఆయన మీద. అంటే విషయం చెప్తున్నాను, మన వాళ్ళు ఏంటంటే చట్టాన్ని మనం చేతిలో తీసుకోవద్దు అనేటువంటి భావనతో ఉండేటువంటి యొక్క హృదయం మనది. హిందూ సర్వే జనా సుఖినో భవంతు అంటే ఇటువంటి భావనతో అందరూ సమానంగా మంచిగా ఉండాలి అనేటువంటి భావన, అదే భావన ఇప్పుడు మనకు ఎదురు తిరుగుతూ ఉన్నది అనేటువంటిది ఇప్పుడు తార్కాణం. అంటే ఇవాళ లవ్ జిహాదులు కానీ ఇవాళ అనేకమైనటువంటి విషయాలు ఇవాళ అక్కడ జరిగినటువంటి టీసీఎస్ది
జరిగినటువంటి విషయం మహారాష్ట్ర అందరికీ తెలుసు విషయం. ఈ విధమైనటువంటి అన్ని జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా మేల్కొనలేదా అనేటువంటి భావన మనందరికీ వస్తుంది నిజంగా చెప్పాలంటే. కంటిన్యూ చేద్దాం. మనకి అనంతపురం నుంచి సుబ్బారావు కాలర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారావు గారు, ప్రకాష్ రాజ్ అంటున్న స్టేట్మెంట్ రావణుడు అఫ్ కోర్స్ మీరు వినుంటారు కనుక ఆ కాన్వర్సేషన్ని, మీ రియాక్షన్ ఏంటండి?